ఒక మనిషిని చంపడానికి కత్తే అవసరం లేదు. నువ్వు పనికిరావు అనే ఒక్క మాట చాలు. చిన్నప్పటి నుంచి అదే మాట వింటూ పెరిగిన ఒక అబ్బాయి చివరికి తన గురించి తానే నేను నిజంగా దేనికి పనికిరాను అని నమ్మేశాడు. ఒకరోజు ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి తన కలలన్నింటినీ వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం తప్పక తెలుసుకోవాల్సినవి భగవద్గీత జీవన పాఠాలు. ఈరోజు మనం ఆదిత్య గురించి తెలుసుకుందాం. ఆదిత్య చాలా ప్రశాంతంగా ఉండే అబ్బాయి. ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు స్కూల్లో టీచర్ ఒక ప్రశ్న ఆదిత్యను అడిగింది. ఆదిత్యకు సమాధానం తెలుసు, కానీ భయంతో చెప్పలేకపోయాడు. అప్పుడే వెనుక బెంచ్లో కూర్చున్న ఒక అబ్బాయి బిగ్గరగా నవ్వుతూ, మేడం, వీడికి అసలు ఏమీ రాదు, పోయి మీరు వీడినెందుకు అడుగుతున్నారు అని అన్నాడు. అంతే, క్లాస్ మొత్తం నవ్వింది. ఆ రోజు ఆదిత్య కూడా మొదటిసారి తనని తాను తక్కువగా చూసుకున్నాడు. ఇంట్లో ఆదిత్యకి ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు చదువుల్లోనూ ఆటల్లోనూ చాలా చురుకుగా ఉండేవాడు. ప్రతి దానికి వాడు, అన్నయ్య నీ వల్ల ఏమీ కాదు, అసలు నీకేమీ రాదు అని ఎప్పుడూ ఆట పట్టించేవాడు. దీనికి తోడు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నీ తమ్ముడు చూడు ఎంత తెలివైనవాడో, నువ్వు నీ తమ్ముడిలాగా ఎందుకు లేవు ఆదిత్య అని ఎప్పుడూ ఆదిత్యను ప్రతిసారి తమ్ముడితో పోల్చేవారు. ప్రతిరోజు ఒక్కో మాట ఆదిత్య మనసులో గాయం చేస్తూనే ఉండేది. చివరికి ఆదిత్య కూడా తన మనసులో నిజమేనేమో, బహుశా వాళ్ళు చెప్పిందంతా నిజమే, నేను దేనికి పనికిరానేమో అని నమ్మడం మొదలుపెట్టాడు. ఒకసారి కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ నోటీస్ వచ్చింది. అందరూ తమ తమ పేర్లను ఎన్రోల్ చేసుకుంటున్నారు. ఆదిత్య ఒకసారి ఆ ఎన్రోల్మెంట్ దగ్గరికి చూశాడు, కానీ నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని స్నేహితుడు రాహుల్ అడిగాడు, ఏమైందిరా, నువ్వెందుకు అప్లై చేయలేదు? ఆదిత్య ఒక చిరునవ్వు నవ్వి, నాకు ఉద్యోగం రావడం అసాధ్యం అన్నాడు. ఆ మాట విని రాహుల్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఒక సాయంత్రం ఆదిత్య ఒంటరిగా ఒక చిన్న పార్కులో బెంచ్ మీద కూర్చున్నాడు. మనసంతా భారంగా ఉంది. కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయాడు. ఇంతలో ఒక చిన్న వెలుగు అతనికి కనిపించింది. ఆ వెలుగులో ఒక ప్రకాశవంతమైన రూపం. ఆదిత్య, నీ మొహంలో ఓటమి కనిపిస్తోంది, కానీ నీ వయసులో ఓడిపోయేంత పెద్ద యుద్ధం ఇంకా మొదలే కాలేదు కదా అని పలకరించింది. ఉద్ధరేతాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మవహ్యాత్మనో బంధుర్ ఆత్మవరిపురాత్మనః. నిన్ను పైకి లేపేది నువ్వే, నిన్ను కిందికి లాగేది కూడా నువ్వే. నీ శత్రువు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, నీ అదృష్టము కాదు, నీ మనస్సులో రోజు వినిపించే నేను పనికిరాను అనే స్వరమే నీ అసలు శత్రువు. ఆ మాటలు ఆదిత్య గుండెల్లో బలంగా తాకాయి. ఆదిత్య, నీకు సైకిల్ తొక్కడం మొదటి రోజే వచ్చిందా? లేదు. నడవడం మొదటి రోజే వచ్చిందా? లేదు. మరి జీవితంలో విజయం మాత్రం మొదటి ప్రయత్నంలోనే రావాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆదిత్య దగ్గర సమాధానం లేదు. ఒక విత్తనం పెట్టిన రోజే పెద్ద వృక్షంగా మారుతుందా? లేదు. ముందు నేలలో పడాలి, వానను తట్టుకోవాలి, ఎండను తట్టుకోవాలి, అప్పుడు మాత్రమే చెట్టు అవుతుంది. కష్టాలు, విమర్శలు, అవమానాలు ఇవన్నీ నిన్ను విరగగొట్టడానికి రావు, బలంగా నిన్ను తయారు చేయడానికే వస్తాయి. ఆదిత్య కళ్ళల్లో మొదటిసారి ఆశ కనిపించింది. అయితే నేను కూడా మారగలనా అని ఆదిత్య అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని మార్చలేదు బాబు, అర్జునుడి ఆలోచనను మార్చాడు. ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఆదిత్య ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. అయితే ఇప్పటి వరకు తనతో మాట్లాడింది? ఆ రోజు ఆదిత్య ఒక చిన్న నోట్బుక్ కొనుక్కున్నాడు. మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో రాశాడు, నేను పనికిరాను కాదు, నేను ప్రతిరోజు మెరుగుపడుతున్నాను. ప్రతి ఉదయం ఆ ఒక్క వాక్యాన్ని చదివేవాడు. 1 గంట చదువు, 1 గంట కమ్యూనికేషన్ ప్రాక్టీస్, రోజుకు 5 కొత్త ఇంగ్లీష్ పదాలు, వారం రోజులకి ఒక మాక్ ఇంటర్వ్యూ. చిన్న చిన్న అడుగులు, కానీ ప్రతి అడుగు ముందుకే. 3 నెలలు గడిచాయి. మళ్ళీ క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది. ఈసారి కాలేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చేతులు కొద్దిగా వణికినా కూడా ఆ అప్లికేషన్ ఫామ్లో తన పేరు రాసి పంపాడు ఆదిత్య.
ఇంటర్వ్యూ రోజు మొదట ప్రశ్న అడిగారు. ఆ ఒక్క క్షణం ఆదిత్యకి చాలా భయం వేసింది. అప్పుడే ఆదిత్యకు ఆ రోజు చెప్పిన శ్లోకం గుర్తొచ్చింది. లోతుగా శ్వాస తీసుకొని ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పాడు. వారం తర్వాత కాలేజీ నోటీస్ బోర్డు మీద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పెట్టారు. ఆదిత్య నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ఎందుకంటే ఆ సెలెక్షన్ లిస్టులో మొదటి పేరు తనదే. అప్పటి వరకు క్లాస్లో ఎప్పుడు వీడికి ఏమీ రాదు అని నవ్విన వాళ్ళే కంగ్రాచులేషన్స్ రా ఆదిత్య అని చుట్టూ చేరి అభినందనలు తెలుపుతున్నారు. ఆదిత్య మాత్రం చిరునవ్వుతో ఆకాశం వైపు చూసి మనసులో ఇలా అనుకున్నాడు, ధన్యవాదాలు శ్రీకృష్ణ, నన్ను మార్చింది ప్రపంచం కాదు, నా మనసే. మిత్రులారా, ఈ ప్రపంచంలో మిమ్మల్ని తక్కువగా చూసేవాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు ఉండొచ్చు, కానీ మీ గురించి చివరి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకి లేదు. భగవద్గీత చెబుతుంది, నిన్ను పైకి లేపేది నువ్వే, నిన్ను కిందికి లాగేది కూడా నువ్వే. ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను పనికిరాను అనే మాటను మీ మనసు నుంచి తీసేసి దాని స్థానంలో నేను ప్రతిరోజు మెరుగుపడుతున్నాను అని నమ్మండి. ఒకరోజు ప్రపంచమే మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకి ఉంటే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో షేర్ చేసి పంచుకోండి. ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఇలాంటి భగవద్గీత జీవన పాఠాల కోసం మన కారపూస తెలంగాణ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన జీవిత పాఠంతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.